టు జనచరిత్ర న్యూస్. విహెచ్పిఎస్ ఆవిర్భావం, మందకృష్ణ మాదిగ గారి పోరాటం, లక్షల మంది వికలాంగుల జీవితాలు వెలుగులు. ఈ రోజు స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్ర మున్సిపల్ ఆఫీస్ వద్ద విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు చింతా సతీష్ అధ్యక్షతన వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ 17వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విహెచ్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాసిం మరియు ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ హాజరై మాట్లాడుతూ, ఈ దేశంలో వికలాంగులుగా ఉన్న వాళ్ళను కన్న తల్లిదండ్రులే కర్కశంగా మారి కష్టాలు పెడుతుంటే సమాజం సైతం అనేక చీదరింపులకు చీత్కారాలకు లోను చేస్తుంటే అవికలాంగ సమాజంలో ఆత్మస్థైర్యాన్ని నింపి హక్కుల కోసం పోరాడే చైతన్యాన్ని అందించే వారిని ఒక సంఘంగా మలిచి పోరాట శక్తిగా తయారు చేసి ఉద్యమాలు నిర్మించింది మందకృష్ణ మాదిగ గారు అని, ప్రపంచ భూభాగంలో ఎక్కడ కూడా లక్షలాది మంది వికలాంగులతో ఉద్యమం జరగలేదు. అది ఒక తెలుగు నేల మీదనే జరిగింది. ఏ పార్టీ, ప్రభుత్వం, ఏ సంఘం కూడా వికలాంగుల సమస్యలను పట్టించుకునే పరిస్థితిలో వారి సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా చేసుకుని మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ ఏర్పాటు చేసి ఎంఆర్పిఎస్, విహెచ్పిఎస్ సంయుక్తంగా ప్రభుత్వాల మెడలు వంచేలా అనేక సభలు, దీక్షలు, ధర్నాలు, కొన్ని నెలల కొద్ది పర్యటనలు, దశల వారి ఆందోళనలు నిర్వహించడం ద్వారానే ఆ పోరాట ఉధృతికి ప్రభుత్వాలు దిగివచ్చి 4016 రూపాయల పెన్షన్లు ప్రకటించాయి. దీనినే నేడు 2 తెలుగు రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయి. ఇది చరిత్ర. హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్ వికలాంగుల మహాగర్జనే ప్రభుత్వాల మెడలు ఉంచింది. అందుకే వికలాంగుల పెన్షన్లు ఏ పాలకుడి ఘనత కాదు, పోరాట ప్రవాహంతో సాధించుకున్నవే. అది ఎంఆర్పిఎస్, విహెచ్పిఎస్ ఉద్యమ ఫలితమే. మిత్రులకు, సమస్త వికలాంగ సమాజానికి మందకృష్ణ మాదిగ గారి మానవీయ ఉద్యమ పునాదుల్లో పుట్టిన వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ 17వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్, విహెచ్పిఎస్, ఎంఎస్పి నాయకులు ఎర్ర వీరస్వామి మాదిగ, బొజ్జ వెంకన్న మాదిగ, గ్యార కనకయ్య మాదిగ, విహెచ్పిఎస్ నాయకులు వేరెల్లి బాబు, ఎండి జహీర్ బాబా, రాహీం, చింతా సాంబయ్య, కొర్వి సైదులు, నాగయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోరాటంలో